నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి రాజశేఖర వేద జ్యోతిషంకి స్వాగతం. ఈరోజు క్రోధినామ సంవత్సర మేషరాశి ఉగాది రాశి ఫలితాలు 2024 నుంచి 25 వరకు నెక్స్ట్ ఉగాది వరకు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం తెలియజేస్తున్నాను. మన ఛానల్ ఎవరైతే మొట్టమొదటి చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్నోవేటివ్ పాయింట్స్, చాలా ముఖ్యమైన పాయింట్స్, ఏ ఏ విధంగా ఉండబోతుంది, వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 1.5 ఇయర్ తర్వాత ఏలినాటి శని అనేటటువంటి స్టార్ట్ అవబోతుంది. సో ఈ సంవత్సరాన్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఇట్లా ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాను. వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు అన్ని విషయాలు కూడా అర్థం అవటం జరుగుతుంది. ఇక్కడ మనకి మేషరాశి అనేటప్పటికీ అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, దాంతోపాటు కృత్తిక 1వ పాదం, ఈ యొక్క నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మేషరాశి అవటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా మేషరాశికి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఆదాయం 8గా ఉంది, వ్యయం 14గా ఉంది, రాజపూజ్యం 4, అవమానం 3 అనేటటువంటి విధంగా ఉంది. ఇక్కడ దీని గురించి కూడా కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, క్లియర్గా వినండి. ఆదాయం 8 ఉండటం ఏంటి, 14 వ్యయం అవటం ఏంటి అంటే మాకు ఒక 50,000 జీతం వస్తుంది, మేము 80,000 ఎలా ఖర్చు పెడతామని చెప్పి మీ అందరికీ ఒక ప్రశ్న ఎరైజ్ అవ్వచ్చు. దానికి నేను ఏం చెప్తానంటే, మీరు ఏదైనా గొప్ప పని స్టార్ట్ చేస్తున్నారు అంటే ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, లేదా ఒక స్థలం కానీ పొలం కానీ ఏమైనా తీసుకోబోతున్నారు, దానికి మీరు లోన్ తీసుకొని ముందుకు వెళ్తారు కాబట్టి సో అట్లా మీకు వ్యయం అనేటటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా ఉండటానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఆదాయ వ్యయాల గురించి ఇది వివరణ. ఇక రాజపూజ్యం అవమానం, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. అంటే ఏంటంటే మిమ్మల్ని గౌరవించేవాళ్ళు, గుర్తించుకునేవాళ్ళు, లేకపోతే మీరు చెప్పినటువంటి మాటని సలహాని పాటించేవాళ్ళు నలుగురు ఉంటారు. అదేవిధంగా మీరంటే ఈర్ష్య పడేటటువంటి వాళ్ళు, మీరంటే నచ్చనటువంటి వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని ఏదో విధంగా వెనక్కి లాగుదాం అని చూసేటటువంటి వాళ్ళు ఒక 3 ఉండటం అనేటటువంటి జరుగుతుంది. ఇక రాశి ఫలాలు విషయంలోకి వెళ్ళినప్పటికీ ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎవరికైనా సరే ఆదాయం అనేటటువంటిది ఖచ్చితంగా పెరుగుతుంది. అదేవిధంగా మీ మాట తీరు కూడా చాలా మార్పు వస్తుంది. అంటే ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఒక కస్టమర్ని కానీ, లేకపోతే ఒక బిజినెస్ కానీ, లేకపోతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కానీ అనేటటువంటిది మీకు తత్వం అనేటటువంటిది బోధపడుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇన్కమ్ అనేటటువంటిది పెరగడానికి అవకాశం అది కనపడుతూ ఉంది. నెక్స్ట్ కొన్ని ఆకస్మిక బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ అవి కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ బదిలీలు అవి జరగడానికి అవకాశం ఉంది. దాని గురించి ఎక్కువ కంగారు పడద్దు. ఆ ట్రాన్స్ఫర్ ఏదైనా వచ్చినా కానీ మీరు తీసుకోండి, దానివల్ల ఫ్యూచర్లో మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది. జాబ్ చేంజ్ అవ్వాలి అని అనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా ఉత్తమమైనటువంటి కాలం. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను, ఒక 1.5 ఇయర్ తర్వాత మేషరాశికి ఏలినాటి శని 7.5 ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరాన్ని మీరు చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోండి. అంటే నేను ఏదో తర్వాత వచ్చేదాని గురించి భయపెడుతున్నాను అనుకోవద్దు. సో ఇప్పుడు మీకు టైం అనుకూలంగా ఉంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ టైంని యూటిలైజ్ చేసుకొని ఒక పాత్ కనుక మీరు క్రియేట్ చేసుకుంటే మీ లైఫ్లో చాలా మంచి ఉన్నత స్థితికి మీరు వెళ్ళటానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక ఎవరైనా కూడా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే గాయకులు కానీ, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూల ఫలితాలు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్లో వాటిల్లో వర్క్ చేస్తారు. కొంచెం మీరు చేసేటటువంటి ప్రాజెక్ట్స్ డిలే అయినప్పటికీ కూడా ఆ తర్వాత మీకు వచ్చేటటువంటి రికగ్నిషన్ కానీ, మీ యొక్క రివార్డ్స్ కానీ, అవార్డ్స్ కానీ పొందడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. క్రీడాకారులకు కూడా ఈ మేషరాశిలో పుట్టినటువంటి క్రీడాకారులకి వాళ్ళకు కూడా చాలా మంచి అనుకూల ఫలితాలు అవి కనబడుతున్నాయి. సో మంచి ఈవెంట్స్లో వాటిల్లో పాలు పంచుకోవడం, ఏదైనా అబ్రాడ్ ట్రావెల్ వెళ్ళటం విషయంలో మాత్రం 1-2 సార్లు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఏమైనా ఇబ్బందులు అవి రావడానికి అవకాశం ఉంది. వచ్చినా కూడా ఇంకోటి ఏంటంటే మీడియేషన్ ద్వారా, అంటే ఏదైనా మా కన్సల్టెన్సీ ద్వారా మీరు డబ్బులు కడితే మేము అరేంజ్ చేస్తాం, ఇట్లాంటి వాటిల్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అటువంటివి దూర్చడం అనేటటువంటిది మంచిది కాదు. అదొకటి మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే, గురువు 2వ స్థానంలో ఉన్నాడు, ధనకారకుడై ధనస్థానాధిపతి భాగ్యాధిపతిగా 2వ స్థానంలో ధనస్థానంలో ధనకారకుడు ఉండటం వల్ల ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది. చాలామంది ఏమంటారంటే అక్కడ శుక్రుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి శుక్రుడు గురుడు శత్రువులు అని కూడా అంటూ ఉంటారు. కాకపోతే అక్కడ ఉన్న నక్షత్రాలని మనం గమనించాలి. కృత్తికా నక్షత్రము, దాంతోపాటు రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు కూడా కుజునికి
మిత్ర నక్షత్రాలు అవటం జరుగుతుంది, ఒకటి కుజ నక్షత్రమే అవటం జరుగుతుంది. సో ఆ నక్షత్రాల్లో ఆయన సంచరించేటప్పుడు ఫలితాలు కొంత అనుకూలంగానే ఉంటాయి. ఆరోగ్యం లేనటువంటి వాళ్ళు ఆరోగ్యం అనేటటువంటిది పొందగలుగుతారు. ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు స్త్రీలకి వాళ్ళకి కూడా వాళ్ళ మాట అనేటటువంటిది చలాయింపు అది ఉంటుంది. పిల్లలు ఎగ్జామ్స్ అవి రాసేటటువంటి వాళ్ళు విద్యార్థులకు కూడా మంచి అనుకూల ఫలితాలు అవి పొందబోతూ ఉన్నారు. ఇక నార్మల్ వ్యాపారాలు అవి చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇండస్ట్రీస్ ఇటువంటి వాళ్ళకు కూడా మంచి శుభ ఫలితాలు అవి కనబడుతున్నాయి. కొత్త వ్యాపారం చేయాలి అని చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మేషరాశికి ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన తెలియజేస్తున్నాను. ఏమిటంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి. కొన్ని ఎవరైనా మీ దగ్గర బంధువులు వాళ్ళు ఆప్త బంధువులు వాళ్ళ యొక్క మరణాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. సో దాన్ని ఒక ట్రాన్సాక్షన్గా చూడండి. దాన్ని మీరు ఓవర్కమ్ చేయండి. వెంటనే దాంట్లోంచి బయటికి రండి. బయటకు వచ్చి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. సో ఇక్కడ మీకు ఈ సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ నెలలు మాత్రం అంత అనుకూలంగా లేవు. సో ఆ సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. ఏదైనా మాట పడటం కానీ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అట్లాంటివి జరగడానికి కానీ ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో జాబ్ చేంజ్ అవుదాం లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అట్లాంటివి మాత్రం చేయవద్దు. ఇక మేషరాశి వాళ్ళకి బుధ దశ జరుగుతున్న రాహు దశ జరుగుతున్నప్పటికీ శుక్రదశ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పరిహారాలు అవి పాటించండి. దైవ దర్శనాలు అవి చేసుకోండి. పుణ్యక్షేత్రాలు అవి సందర్శన చేయండి. నదీ స్నానాలు చేయండి. మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కోపాన్ని బాగా నియంత్రణలో పెట్టుకోండి. అనవసరం తన కోపమే తనకు శత్రువు అని చెప్పి అంటాం కాబట్టి అన్ని వేళలా కోపం అనేటటువంటి పనికిరాదు. మీ యొక్క సోదరులు మిత్రులు దాంతోపాటు సిస్టర్స్ బ్రదర్స్తో రిలేషన్షిప్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం పట్టు విడుపులు ప్రదర్శించండి. అన్నిసార్లు నా మాటే నెగ్గాలి ఇట్లాంటి విషయాలు మాత్రం పెట్టుకోవద్దు. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. కొంత వెయిట్ మేనేజ్మెంట్ అది జాగ్రత్త చూసుకోండి. ఇండైజేషన్ అకాల భోజనం మాత్రం చేయొద్దు. యాక్టివిటీ ఏదైనా పెట్టుకోండి. ఇవన్నీ చేసుకుంటే మేషరాశికి మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం చక్కగా యూటిలైజ్ చేసుకొని మీ జీవితాశయం వైపు ఖచ్చితంగా అడుగులు వేయండి. ఆల్ ది బెస్ట్ మేషరాశి. శుభం.